కళ అనేది కేవలం ఒక సబ్జెక్టు కాదు, అది ఒక భావోద్వేగం. ప్రతి బిడ్డలోనూ ఒక అద్భుతమైన కళాకారుడు దాగి ఉంటాడు. ఆ కళాకారుడిని నిద్రలేపి సమాజానికి పరిచయం చేయడమే ఒక కళా ఉపాధ్యాయుడి అసలైన విజయం. ఇటీవల మా పాఠశాల విద్యార్థులతో నేను చేయించిన స్టెన్సిల్ కట్ ప్రింటింగ్ కృత్యం ద్వారా విద్యార్థుల సృజనాత్మకత ఏ విధంగా కొత్త పుంతలు తొక్కిందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ కృత్యంలో దాదాపు 10 నుండి 12 మంది విద్యార్థులు ఎంతో చురుకుగా పాల్గొన్నారు. సాధారణంగా పేపర్ మీద బొమ్మలు గీయడం కంటే ఏదైనా కొత్తగా చేయాలని మేము ఈ స్టెన్సిల్ ఆర్ట్ను ఎంచుకున్నాము. ఇందులో భాగంగా పులి, కోడిపుంజు, తాబేలు, కీటకాలు, జింకలు మరియు దుప్పులు వంటి వన్యప్రాణుల చిత్రాలను విద్యార్థులు ఎంచుకున్నారు. కటింగ్ ప్రక్రియ. ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకుని దానిపై బొమ్మను గీసి బ్లేడుతో ఎంతో నేర్పుగా చెక్కారు. అనవసరమైన ప్లాస్టిక్ భాగాన్ని తొలగించిన తరువాత ఏర్పడే ఆ స్టెన్సిల్ కట్ ఒక అచ్చులా మారుతుంది. ఇది విద్యార్థుల ఏకాగ్రతకు మరియు వారి చేతి నైపుణ్యానికి ఒక పరీక్ష వంటిది. ముద్రణ విధానం. ది ప్రాసెస్ ఆఫ్ ప్రింటింగ్. స్టెన్సిల్ సిద్ధమైన తర్వాత అసలైన ముద్రణ ప్రక్రియ మొదలవుతుంది. 1. ముందుగా ఒక గ్లాస్ ప్లేట్ మీద కావాల్సిన రంగులను వేసుకోవాలి. 2. ఒక ప్రత్యేకమైన స్పాంజ్ రోలర్ సహాయంతో ఆ రంగులను గ్లాస్ మీదే సమానంగా ఈవెన్లీ మిక్స్ చేయాలి. 3. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న స్టెన్సిల్ కట్ను ఒక తెల్లటి కాగితం మీద ఉంచి ఈ స్పాంజ్ రోలర్తో రంగులను అద్దాలి. 4. మెల్లగా ఆ ప్లాస్టిక్ షీట్ను తీసివేస్తే తెల్లటి పేపర్ మీద ఆ అద్భుతమైన బొమ్మ ప్రాణం పోసుకున్నట్లుగా సాక్షాత్కరిస్తుంది. ఈ క్షణంలో పిల్లల్లో కలిగే ఆనందం వర్ణనాతీతం. ఈ స్టెన్సిల్ ఆర్ట్ కేవలం కాగితాలకే పరిమితం కాదు. మనం సరదాగా ధరించే టీషర్టుల మీద, బ్యాగుల మీద, ఇంటి గోడల మీద కూడా ఈ పద్ధతిలో అందమైన డిజైన్లను ముద్రించుకోవచ్చు. దీనిని మనం లోతుగా ఆలోచిస్తే ఇది ఒక గొప్ప స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మార్గం. చిన్న వయసులోనే ఇటువంటి నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కళా విద్య, మనోవికాసం. దురదృష్టవశాత్తు మన పాఠశాలల్లో కళా విద్యకు, ఆర్ట్ ఎడ్యుకేషన్ లభించాల్సిన గుర్తింపు ఇంకా రావాల్సి ఉంది. కాని ఒక కళా ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనోవికాసం కోసం నా వంతు కృషిని నేను కొనసాగిస్తున్నాను.
విద్యార్థుల్లోని ఆలోచనాశక్తిని, ఏకాగ్రతను పెంచడానికి కళ అనేది ఒక అద్భుతమైన ఆయుధం. నా గైడెన్స్లో విద్యార్థులు ఇన్ని కొత్త విషయాలు నేర్చుకోవటం నాకు ఎంతో తృప్తినిస్తోంది. పిల్లల ప్రతిభను ప్రోత్సహించడమంటే భవిష్యత్తు తరాలను కళాకారులుగా తీర్చిదిద్దడమే. ఈ చిన్నారుల సృజనాత్మకతకు మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు పెద్ద బలం. మా విద్యార్థుల కృషిని అభినందిస్తూ మరిన్ని ఇన్నోవేటివ్ ఆర్ట్ డెమోల కోసం మన శ్రీరాములు ఆర్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.